చేరడం మరింత మా పార్టీకి బలోపేతం చేకూర్చున్నాడు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో చైర్మన్ గారు జెండాలు పీకడము, మళ్ళా జెండాలు తీసేయమనడం చెప్పడానికి చాలా చిక్కుచెట్టు. ఇంకో పార్టీ వాళ్ళ జెండాలు పీకమనడం చెప్పడం చాలా ఇది. ఏ విధంగా అతను ఇంతవరకు మున్సిపల్ చైర్మన్ అయినాక అతను డ్రైనేజ్ కానీ అమృత్ స్కీమ్ కింద మేము దగ్గర 63 కోట్లు డబ్బు తెస్తే ఇంటింటి కుళాయి కోసం ఇంతవరకు కౌన్సిల్లో కూడా దాన్ని ఆమోదించకుండేది కాక దాన్ని తప్పుదావ పట్టించే విధంగా చేస్తాడు. ఈరోజు తాడిపత్రి ప్రజలందరూ గమనించాల్సినది ఒకటే, నేను డ్రైనేజ్ చేసినా, రోడ్లలో ఏడన్నా ప్యాచులు చేసినా ఇవన్నీ నేను సొంత డబ్బుతోనే చేస్తాను. టెండర్ వేసినప్పటి నుండి అగ్రిమెంట్కి కూడా అతను సహకరించకపోవడంతో నేనే సొంత డబ్బులు పెట్టి 8.5 లక్షలు పెట్టి 3 నెలల వరకు నేను డ్రైనేజీలు చేసిన. ఇప్పుడు కూడా ఎక్కడన్నా కానీ పబ్లిక్ కూడా డ్రైన్ ప్రాబ్లం ఉన్నా, శానిటరీ ప్రాబ్లం ఉన్నా నాకు ఫోన్ చేయడం జరుగుతుంది ప్రజలు. అంటే దీనికి అందరికీ అర్థం ఏమంటే చైర్మన్ గారు పోతే వాళ్ళ అప్పు ఏమన్నా నాకు ఇస్తారా? ఎలాంటిది లేదు. దయచేసి మీరు ఏదన్నా ఉంటే చేసేదానికి ప్రయత్నించండి, కానీ మీ చేత కాకపోతే ఎవరో ఒకరు పని చేస్తూ అంటారు. దానిపైన మీరు పోయి ఆడ ఫోటోలు దిగేది, మేమేదో ఉద్ధరిస్తాండామని చెప్పుకోవడం అయితే సిగ్గుచేటు. ఎవరు పని వాడు చేస్తే తాడిపత్రి పట్టణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తాము. ముందు అమృత స్కీమ్కు మీ కౌన్సిలర్లు అంతా కలిసి ఆమోదించి మీ చైర్మన్ కౌన్సిల్ మీట్ పెట్టి దాన్ని ఆమోదించే విధంగా ప్రయత్నం చేయండి. అంతే తప్ప చూసినోడే నాయకుడు. అది చూడకనే నువ్వు ఈరోజు బజార్లలో పండుకొని ఏరే పార్టీ వాళ్ళ జెండాలు వేయకల్లని చెప్పి నువ్వు బట్టలు ఉడికి తిరిగితే ప్రజలు సింపతి. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.